ఈ ప్రిన్స్ కట్లో బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లోజ్గా ఉంది కదా, దీన్ని మన వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు చేతి వాళ్ళకి వేసుకుంటున్నాను అండి. ఇట్లా పర్చ్ చేసుకునేసి ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్ని కొంచెం శ్రద్ధగా విన్నారంటే బాగా అర్థమవుతుంది. అంత కష్టమేం కాదు. ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే ఉక్స్ పట్టి కుట్టడానికి వదిలేసాను, దాన్ని ఇలాగా ముందుకు జరుపుకొని ఆ గీత కాడి నుంచి ఇట్లా పరుచుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా అలాగా. ఇప్పుడు అవుట్ లైన్ అయితే గీసేసుకుందాము. ఇట్లా అంతా గీసుకున్నాక సైడ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ సైడు, అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెంచుకుంటున్నాం మనము ఫ్రంట్ పార్ట్ని. ఆ 2 గీతల్ని మనము కలిపేసుకుందాం. అక్కడికి ఉంది కదా బ్యాక్ పార్ట్, అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే పెంచినానండి. ఇప్పుడు ఫ్రంట్ అనేది మనము షేప్ ఇచ్చుకోవాలి. ఇట్లా కొంచెం లైట్గా షేప్ ఇచ్చుకున్నామంటే కప్ అనేది బాగా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ మార్క్ చేసుకుందాం అండి. నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చుకుందాము. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నాక బ్లౌజ్ ఫ్రంట్ చంక డౌన్ తీసేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. కింద 3.5 ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుంటున్నాను. ఆ 2 లైన్లు కలిపేసుకుందాం. ఇప్పుడు డాట్ వెడల్పు అనేది 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలండి. అది కట్ చేస్తూ ఉంటే అలవాటైతే ఆ షేప్ అనేది ఆటోమేటిక్గా అలా గీసుకోవాలో వచ్చేస్తుంది. ఇట్లాగా ఇటు సైడ్ మాత్రం కొంచెం పైకి ఇచ్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదంతా కట్ చేసుకున్నాక కింద డాట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ పక్క ఇట్లాగా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకునేసి షేప్ని మధ్యలో ఈ పీస్ని వరకు తీసేసేయాలండి. ఈ పీస్ని తీసేసుకుందాము. ఇంకంతే, ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయింది. ఈ ప్రాసెస్ వరకు లాంగ్ ఫ్రాక్స్ కూడా వాడతాము. ఇదే ప్రాసెస్లో లాంగ్ ఫ్రాక్స్ని కట్ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలింది కదా, దీంట్లో ఫుల్ హ్యాండ్స్ అయిన తీసుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ అయిన తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడ నేనైతే షార్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. క్లాత్ కూడా చాలా మిగిలింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.